ఇది హైదరాబాద్‌లోనే మా నానమ్మ వాళ్ళ ఇంట్లో వీడియో అనమాట. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వర్ది లైడీస్. ఏ వీడియోనో చెప్తా అస్సలు నవ్వకండి. ఇది మదర్స్ డే స్పెషల్ వీడియో. అప్పటిదాకా మదర్స్ డే అని నాకే తెలీదు. నా కూతురు నాకు వచ్చి విష్ చేసేవరకి నాకు అర్థం కాలేదు. అంత సడన్‌గా అంత స్పెషల్ డేగా మారిపోయింది. సో, ఇంకా ప్లాన్ లేకుండా చేసేవి చాలా సక్సెస్ అయితాయని ఎప్పుడు చెప్తూ ఉంటా కదా! ఇది కూడా ప్లాన్ లేకుండా ఒక వీడియో. నేను మా నాన్నమ్మ వాళ్ళ ఇంట్లో ఉండటం. ఇవాళ చాలా చాలా స్పెషల్ మెమరీస్ జరిగాయి. అంతా అనుకోని ప్లాన్ చేసుంటే కూడా అస్సలు కాదు. ఆ రోజు అసలు మా నానమ్మ, మా తాతయ్య లేనే లేరు. లక్కీలీ ఆ రోజు మళ్ళీ ఇంటికొచ్చేసారు. మా అత్తయ్య వాళ్ళ ఇంటికెళ్లారు. అక్కడి నుంచి వచ్చేసారు. ఇంకా నన్ను చూసి మా నాన్నమ్మ, మా తాతయ్య ఇద్దరు షాక్ అయినరు. ఎప్పుడొచ్చినావు అని చెప్పేసి. ఇంకా అలా మాట్లాడుకుంటూ మా తాతయ్య క్యాబ్ డ్రైవర్ చాలా చక్కగా తీసుకొచ్చాడంట. అసలు ఇంప్రెస్ అయిపోయిండు. అదే చెప్తుండు. పాపం ఎలా వెళ్తాడో దారి తెలుస్తుందో లేదో అంట క్యాబ్ డ్రైవర్‌కి. ఎంతసేపు పికప్ చేసిండంటే 5 మినిట్స్ క్యాబ్ డ్రైవర్ గురించి ఆలోచించి, చించి, చించి ఏం లేదు ఆయన వెళ్తాడు ఫోన్‌లో అన్ని మ్యాపులు పెట్టుకొని పోతాడు అది ఇది అని చెప్తే ఇంకా మా తాతయ్య తీరిగ్గా ఆలోచించుకొని చేసి ఇంకా రా తాతయ్య ఈడ కూర్చుందిరా అంటే ఇంకా వచ్చి నా దగ్గర కూర్చున్నాడు. మా తాతయ్య చాలాసేపు మాట్లాడుకుంటూ ఒక 1 అవర్ అక్కడే కూర్చున్నాము. మంచి చక్కటి మాటలుంటాయి నాకు మా తాతయ్యకి. ఎందుకంటే ఊర్లో జరిగే విషయాలన్నీ అడుగుతాడు. అందరు బాగున్నారా? ఎలా ఉన్నారని. ఇన్ని అడుగుతూ కూడా మా తాత అంతా చింత క్యాబ్ డ్రైవర్ పాపం పోయిండో పోలేదో చక్కగా వాళ్ళ ఇంటికంట. అదే పికరు. ఇంకా నన్ను క్షేమ సమాచారాలు అడగడం మొదలుపెట్టాడు. నువ్వు బాగున్నావా? శేఖర్ బాగున్నాడా? పిల్లలు బాగున్నారా? ఎప్పుడొచ్చారు? ఎలా వచ్చారు? ఏంటి విశేషాలని అన్నీ అడుగుతూ ఉన్నాడు. అన్నీ అడుగుతూ కూడా అక్కడే ఎందుకు చూస్తున్నంటే క్యాబ్ డ్రైవర్ పాపం మమ్మల్ని ఈ రూట్ నుంచి తీసుకొచ్చాడు కదా! ఈ రూట్ నుంచే తీసుకెళ్తాడా లేదా అని చెప్పేసి ఎదురు చూస్తా ఇంటికి వెళ్తాడా లేదా అని ఎదురు చూస్తున్నాడు. లేదు తాతయ్య ఆయన అట్లా వెళ్ళిపోయి ఉంటాడు. ఇటు రాడు. అక్కడి నుంచి రూట్ వస్తుంది కదా! ఆయనకు తెలుసు అంటే మన ఇల్లు రూట్ ఆయనకెట్లా తెలుసు అని అడుగుతున్నాడు అనమాట. చిన్న పిల్లాడి మనస్తత్వం అయిపోయింది కదా మా తాతయ్యది. సో, అట్లా ఎందుకంటే ఆయనకి ఇంప్రెస్ అయిపోయాడు. చాలా బాగా క్యాబ్ డ్రైవ్ చేసుకొచ్చాడంట. సో, ఇంకా అట్లా చాలాసేపు మాట్లాడుకుంటూ మా నాన్నమ్మ వచ్చి మాట్లాడుకుంటూ ఇంకా ఇవన్నీ చేస్తూ కూడా నేను మా లడ్డుతో ఒక డిస్కషన్ ఇవాళ మదర్స్ డే కాబట్టి చాలా చిన్నది స్వీట్‌గా మంచిగా ఉండే మంచి ఫ్లేవర్ కేక్ తీసుకురమ్మని చెప్పి పంపించాము. ఇక్కడ మా తాత అదే చెప్తున్నాడు. ఆ క్యాబ్ డ్రైవర్ మీదే ఉంది ప్రాణమంతా. ఎంత చెప్పినా అడుగుతూనే ఉంటాడు. ఎట్లా పోయి ఉంటాడో ఆయనకి ఇల్లు తెలిసుంటదా అని చెప్పేసి. సో, ఇంకోటేంటంటే ప్రోచు, లడ్డు ఇద్దరు కేక్ ఆర్డర్ ఇవ్వడానికి ఎళ్లారు. నేను ఫ్రెష్‌గా కేక్ ప్రిపేర్ చేసిందయితేనే తీసుకురమ్మని చెప్పాను. ఆర్డర్ ఇచ్చి ఈవినింగ్ తెచ్చుకుందాము అని చెప్పాననమాట. సో, ఆ పని మీద ప్రోచు తర్వాత మా లడ్డు ఇద్దరెళ్లారు. ఇంక మా తాతయ్యతో నేను మాట్లాడుతూ బ్రేక్‌ఫాస్ట్ చేసావా తాతయ్య? ఏంటి అని ఇంక అవన్నీ మాటలు మాట్లాడుకుంటే ఈ మాటల్లోపే ప్రోచు వచ్చేసింది. ఇక్కడ కేక్ ఆర్డర్ ఇచ్చొస్తూ తనకి ఆ కేక్ నచ్చిందంట. అది 60 రూపీస్ అంట. అయితే నాన్నమ్మకి తినిపియమని చెప్తున్నా. మా నాన్నమ్మ బ్లెస్ చేస్తది. మంచిగా మా నాన్నమ్మ, మా తాతయ్య అన్ని రోజులు హ్యాపీగా బ్రతకాలి అని చెప్పేసి బ్లెస్ చేస్తూ ఇంకా తినిపిస్తుంది. ఇక్కడ ఇంకొకరికొకరు తినిపించుకుంటారు. మా తాతకి కూడా సేమ్ అలాగే తినిపియమంటే మా తాతకి భయము. ఎవరైనా టచ్ చేసినా ఇప్పుడు భయమనమాట. సో, ఇంగా అట్లా విష్ చేసుకుంటూ ఒకరికొకరు ఇంక కేక్ అయితే తినిపించుకున్నారు. ఇప్పుడు మా తాతయ్య తినిపిస్తాను. నేను తినిపిస్తా అని చెప్పేసి ఇలా ఇవాళ మదర్స్ డే అయితే స్టార్ట్ అయింది. చూద్దాం ఎంత మంచిగా ఈ డే ఎండ్ అవుతది అని చెప్పేసి. అసలు నిజానికి జీరో ప్లాన్. జస్ట్ నాన్నమ్మ వచ్చింది కదా! కేక్ కట్ చేయాలి. ఇవాళ మేము అందరము ఇంట్లో చూసారా మదర్స్ డే కేక్ చాలా చిన్నది, పెద్దది కాదు. చిన్న కేకే తెమ్మని చెప్పాను. ఈవినింగ్ అయింది. కేక్ వచ్చేసింది. సెలబ్రేషన్ స్టార్ట్ అయింది. మా హర్ష నా చిన్న తమ్ముడు ఏం సాధించారని కేక్ కట్ చేస్తున్నారంట. మదర్స్ డే రోజు ఏం సాధించాలి? ఎన్ని సాధించామంటే మా నాన్నమ్మకి మేము మనవరాళ్ళం, మా అమ్మకి కూతుళ్ళం, మా పిల్లలకి అమ్మలం, మా చెల్లెళ్ళకి అక్కలం, మా తమ్ముళ్ళకి అక్కలం, నేనొక చెల్లిని, ఇంకొక అక్కని. అమ్మో! నేనిక్కడ ఒక కోడల్ని గూడా. మా అత్తయ్య గూడా అక్కడుంది. ఇన్ని సాధించాము. ఎందుకు మేము సెలబ్రేట్ జేసుకోవద్దు? మాకంటే ఎక్కువ రైట్స్ ఉంటాయా వేరే వాళ్ళకి సెలబ్రేట్ జేసుకోవడానికి కదా! ఇది చాలా హ్యాపీ మూమెంట్. యాక్చువల్‌గా మా ఇంట్లో ఆడవాళ్ళ రాజ్యమే ఉంటది. ఎంతమంది అబ్బాయిలున్నా ఏదైనా డిసిషన్ మేకింగ్ ఎవరు అంటే మేమే అనమాట. మా అందరివి మా అమ్మవి గానియొచ్చు, మా నాన్నమ్మ, మా అత్తమ్మ, మా పిన్ని మా డిసిషన్సే ఫైనల్ అవుతాయి ఇక్కడ. ఇది ఆడవాళ్ళ ప్రపంచం. ఇది ఇవాళ అమ్మల రాజ్యం అనమాట.
సో ఇట్లా హ్యాపీగా మదర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం. మా నాన్నమ్మ, మా అత్తయ్యతో వీడు చూడు మా మంకీ వాడు మీరేం సాధించారు, మీరెందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు అని చెప్పేసి వాడు అసలు మాకు కేక్ కూడా తినిపించాను అది ఇది అన్నాడు. ఫైనల్ ఏమవుతుందో చూడండి. కానీ ఫుల్ ఆఫ్ హ్యాపీనెస్. ఇది ఇంత సంతోషం పాకెట్ నిండా డబ్బులున్నా రాదు, ఒంటి నిండా బంగారం ఉన్నా రాదు. ఇది మాత్రం ఈ ఫీలింగ్ని మనం అనుభవిస్తేనే వస్తుంది. మనం ఇక్కడ చాలా చిన్న పిల్లల నుంచి చాలా పెద్ద వాళ్ళం కూడా ఇక్కడ మన మీద బాధ్యతలు ఉన్నాయి, మన బాధ్యతలు వేరే వాళ్ళ మీద ఉన్నాయి. సో ఇక్కడ అన్నీ ఉన్నాయి. నాకు ఏదైనా బాధ అనిపిస్తే చెప్పుకోవడానికి మా అమ్మ, నాన్నమ్మ, అత్తమ్మ ఎలా ఉన్నారో నేను బాధలు వినడానికి నా పిల్లలు, నా చెల్లి, నా తమ్ముళ్ళు, ఇంత మల్టిపుల్ రెస్పాన్సిబిలిటీస్, మల్టిపుల్ హ్యాపీనెస్ ఇది మామూలుగా లేదనమాట. అసలు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది అంటే ఇంతమందిలో మనం ఉండడం చాలా చాలా హ్యాపీ మూమెంట్ ఇది. అసలు నిజంగా చాలా లగ్జరీస్గా అనిపిస్తుంది లైఫ్. ఇక్కడ వెళ్ళి ఇలాంటి అట్మాస్ఫియర్లో ఒక 10 మినిట్స్ ఉన్నా చాలా లగ్జరీగా అనిపిస్తుంది. అసలు ఫుడ్ తినాలి ఇప్పుడు మనం అని కూడా అనిపించదు, మన టమ్మీకి ఆకలి కూడా అనిపించదు. వీళ్ళందరి మధ్యలో ఉండి నవ్వుకుంటూ ఉంటే ఆ నవ్వులతోనే కడుపు నిండిపోతుంది. మా ఫ్యామిలీ నిజంగా అనిపిస్తాం ఒక్కొక్కసారి చాలా బ్లెస్డ్ ఇలాంటి ఫ్యామిలీ ఉండడము అని కూడా. ఇక్కడ చూసారా పోట్లాడుతున్నారు, ఎందుకంటే నా ఫస్ట్ బేబీ హనీ అంట, నేను నీ కూతుర్ని అని చెప్పి ఇక్కడ ఇలాంటి కాంపిటీషన్ జరుగుతుంది. కోర్స్ వాళ్ళిద్దరూ నా 2 కళ్ళే. కానీ ఇలా చెప్తే వాళ్ళు తెలివిగా నీకు ఈ కన్ను ఇష్టమా ఈ కన్ను ఇష్టమా అని అడుగుతారు. ఏజ్ మధ్యలో ఇద్దరి మధ్యలో గ్యాప్ ఉండొచ్చు, కానీ వీళ్ళ క్యాలిక్యులేషన్లో మాత్రం చచ్చిపోతాం మనము. ఇక్కడ అందరి నోళ్ళు తీపి చేసుకున్నాము. ఎంత హ్యాపీ అనిపిస్తుందంటే అసలు చెప్పడానికే రాదు, కన్వే చేయడానికి అస్సలు రాదు. కానీ ఇది చూస్తూ ఆ ఫీలింగ్ మనసు మనతో మాట్లాడుతుంటుంది. అది మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఎంత చెప్పాలనుకున్నా మనకు చెప్పడానికి రాదు. ఇక్కడ చూసారు నన్ను సాటిస్ఫై చేసింది, ఇప్పుడు వెళ్ళి పెద్దమ్మని సాటిస్ఫై చేస్తుంది. అది 1/2 కేజీ కేకే అందరి కడుపు నింపేసింది. అందరి నోళ్ళు తీపైపోయాయి, అందరి కడుపు నిండిపోయింది. కేక్ తినే క్వాంటిటీ కాదు, మన ప్రేమల్ని మనము ఒకరితో ఒకరం షేర్ చేసుకుంటున్నాం. మన మీద ఉన్న ప్రేమని ఇంకొకరికి మనము ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. వాళ్ళంటే మనకి ఎంత రెస్పెక్ట్, ఎంత ప్రేమ అనేది మనం ఎక్స్ప్రెస్ చేస్తున్నాం. ఎన్నో బాధలు ఉండొచ్చు, అందరికీ బాధలు ఉన్నాయి. ఎందుకంటే మా అందరికీ డిఫరెంట్ ఫ్యామిలీస్ ఉన్నాయి, డిఫరెంట్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఎవరి 2 లైఫ్స్ ఈక్వల్గా సేమ్గా రన్ అవ్వవు. చాలా హ్యాపీగా ఉండే వాళ్ళు ఉన్నారు, అంతకు మించి బాధలున్నా ఇక్కడ మాత్రం మేము హ్యాపీనెస్ని షేర్ చేసుకుంటున్నాం. ఇదొక బిగ్ ఫెస్టివల్ అనమాట. ఎంత పెద్ద ఫెస్టివల్ అంటే నిజంగా మేము అమ్మలమయ్యాం అని హ్యాపీగా మా అమ్మలతో, మా నానమ్మలతో, మా అత్తమ్మలతో ఇంతమంది అమ్మల మధ్యలో ఈ మదర్స్ డే చాలా స్పెషల్గా జరిగింది. సో చూసారా ఇంతమంది అమ్మల మధ్యలో అప్పటి నుంచి కేక్ 1/2 అవర్ తినిపించుకోవడమే, ఒక్కరిని మిస్ చేయకుండా. వీడు అప్పటి నుంచి ఏం సాధించామని మమ్మల్ని అడిగినోడికి ఈ సెలబ్రేషన్లో మేము ఏం సాధించామో అర్థమైంది. సో వాడే వచ్చి మా అందరికీ కేక్ తినిపించి మమ్మల్ని హ్యాపీ చేసి వెళ్ళాడనమాట. ఇట్లా మేము మా పిల్లలకి తినిపించాం, మా అమ్మలతో తినిపించుకున్నాం, మా అత్తమ్మలతో తినిపించుకున్నాం, నానమ్మలతో తినిపించుకున్నాం. ఇంత హ్యాపీ. ఈ వీడియో ఒకసారి ఎడిట్ చేస్తున్నప్పుడల్లా చూస్తుంటే కడుపు నిజంగా నిండిపోయింది. ఇంకా అస్సలు పొట్టలో అన్నం అయితే పట్టదు. మన ప్రాబ్లమ్స్ని కూడా కాసేపు చాలా మర్చిపోతాం. ఇలాంటి మూమెంట్స్ని స్ట్రెస్ బస్టర్ అనిపిస్తుంది. చాలాసేపు ఈ మూమెంట్స్ని తలుచుకున్నప్పుడల్లా మైండ్కి చాలా రిలీఫ్ అనిపిస్తుంది, చాలా రిలాక్స్ అనిపిస్తుంది. మనం ఇంతమంది మధ్యలో చాలా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉన్నాం అనిపిస్తుంది. ఎంత మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి డేస్ని కనిపెట్టినందుకు నిజంగా కనిపెట్టిన వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది. ఇంతసేపు అమ్మలమే పెట్టుకున్నాం కదా, ఇప్పుడు నాన్నల దగ్గరికి వెళ్ళాం. మా నాన్న, మా పెద్దనాన్న, మా బాబాయ్, మా నాన్న లేడు, మా నాన్న ఇంటి దగ్గర ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే నేను కేక్ ముక్క తెచ్చి మా బావకు పెడుతున్నా, మా టిల్లుకి తినిపిస్తున్నా. ఎంత ఫన్ ఉన్నా అందరం కలిసి అన్నీ జరిగిపోవాల్సిందే. ఇక్కడ లోపల మేమందరం సెలబ్రేట్ చేసుకుంటామంట. బయట వీళ్ళు సంబంధం లేనట్టు కూర్చున్నారు, అందుకని వచ్చి కొంతసేపు వీళ్ళతో కూడా ఫన్ చేయాలి. సో మేము బేస్గా నాన్న, అమ్మ, కూతురు ఈ బాండింగ్ కాదు, మేము చాలా ఫ్రెండ్లీ ఉంటాం. మా బాబాయ్ మేము, మా బావ మేము, మా పిల్లలు అందరం. మా తమ్ముడికి ఇప్పుడు సీన్ రీక్రియేట్ చేసి చూపిస్తున్నాం, మా అక్కకి చూపించాలని. నేను మా బావకి అలా రూస్తే మా బావ ఇలా రూసుకున్నాడు. నేను ఆ విషయమే చెప్తున్నాను అనమాట. నా కొంగుతో ఎందుకు తుడుచుకున్నావు,
నువ్వు జయ కొంగుతో దోచుకోవాలి కదా అని చెప్పేసి ఇంకా అట్లా చాలాసేపు ఏడ్పించి ఎక్కిరించి ఫైనల్లీ ఇంకా ఫోటో షూట్ జరగాలి, ఇక్కడ ఫొటోస్ తీసుకుందాం అని చెప్పేసి. ఈ ఇల్లు 30 ఏళ్ల క్రితంది. అంటే నేను చాలా చిన్న పాపనున్నప్పుడు ఈ ఇల్లు అనమాట. చాలా పెద్దగా కనిపించేది. ఇప్పుడు పెద్ద పెద్ద ఇల్లులో అన్నీ చూడడం వల్ల ఇల్లు చిన్నగా అయిపోయింది. ఈ ఇంట్లో అన్ని మెమరీస్ ఉన్నాయి. మా తమ్ముడు, మా చెల్లెలు పుట్టింది ఇక్కడ. మేము పుట్టిన తర్వాత ఈ ఇల్లు కన్స్ట్రక్షన్ జరిగింది. మా తమ్ముడు వాళ్ళు, మా చెల్లి అందరూ పుట్టడం, ప్రతిదీ ఈ ఇంట్లో ఎంత హ్యాపీనెస్ ఎన్ని చూసాము. హ్యాపీనెస్ చూసాము, సాడ్నెస్ చూసాము, అన్నీ ఉన్నాయి. ఈ ఇంట్లో మిక్స్డ్ ఫీలింగ్స్ ఉంటాయి. జీవితం మొత్తం కనపడుతుంది. జీవితం మొత్తం ఈ ఇంట్లోనే ఉంది అనిపిస్తుంది. ఇంట్లోకి వస్తే మొత్తం మన డే ఇలా స్టార్ట్ అయ్యేది, మనం ఎలా ఉన్నాం ప్రజెంట్ వరకు అన్నీ కనపడుతుంటాయి. ఇట్లా విజువల్ అయ్యి కనపడుతుంటాయి మన కళ్ళ ముందు. సో మా అత్తమ్మ, మా పిల్లలు అందరం కలిసి ఫోటోషూట్ చేసుకుందామని చాలాసేపు ఫోటోషూట్ చేసుకున్నాం. ఇంకా రోజు వచ్చి కిస్ పెట్టి వెళ్ళంగానే ఈ మూమెంట్ని నేను అని ఎప్పుడూ మిస్ అవ్వము. అస్సలు మిస్ అవ్వము. సో మా అత్తమ్మ, మా అమ్మకి మేము ఎంత ప్రయారిటీ ఇస్తామో మా అత్తమ్మకి అంతకంటే ఎక్కువే. మాకు మా అమ్మ, మా అత్తమ్మ అంటే వాళ్ళు కూడా 2 కళ్ళ లాంటి వాళ్ళు. మాకు అసలు చాలా రిలీఫ్ అనిపిస్తుంది. మా బాధలు వినడానికి ఇంతమంది ఉన్నారు మా చుట్టూ కదా. మాకు రెస్పాన్సిబిలిటీస్ తక్కువ ఉన్నాయి. మా మీద మా అమ్మ వాళ్ళకి రెస్పాన్సిబిలిటీస్ ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే మేము ఇంకా చిన్న పిల్లలం కాబట్టి అనిపిస్తుంది. సో ఇక్కడ కేక్ కటింగ్ అంతా అయిపోయింది, కడుపు నింపేసుకున్నాం హ్యాపీగా. ఇప్పుడు ఫోటోషూట్ జరుగుతుంది, ఎందుకంటే స్టేటస్ పెట్టుకోవాలి కదా ఫోన్లో, అదనమాట 1 మంత్ బ్యాక్ది. అందుకనే నేను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉంటే అస్సలు వీడియోస్ అప్లోడ్ చేయడానికి కుదరదు. వీడియోస్ కూడా చాలా ఇంపార్టెంట్ అనిపిస్తేనే తీస్తా. ఉన్నాం కదా డైలీ రోజు తీద్దామని కాదు. ఇక్కడ చూసారా మా తాతయ్యకి డిన్నర్ టైం అయింది. ఎక్కడ ఏదైనా తాతయ్యకి డైజెస్టింగ్ సిస్టమ్ చాలా లో కాబట్టి తింటా అన్నప్పుడే ఓ ముద్ద పెడితే తినేస్తారు కాబట్టి ఇంకా అట్లా. ఇప్పుడు నేను మా నాన్నమ్మతో ఫోటో మిస్ అయ్యాను, అసలు ఈ మదర్స్ డే కదా, అందుకని మా నాన్నమ్మ దగ్గర కూర్చొని ఒక ఫోటో, ఇట్లా ఫ్యామిలీ మెంబర్స్ అందరం ఫొటోస్ తీసేసుకున్నాం. చాలా రీల్స్ కూడా చేశాము. ఎప్పుడో మదర్స్ డే టైంలోనే అది అప్లోడ్ చేశాను. లాంగ్ వీడియో ఇప్పుడు వస్తుందన్నమాట. మన వీడియో ఫ్రీక్వెంట్గా మన ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళైతే అన్నీ గుర్తొస్తుంటాయి. ఇవన్నీ చూస్తుంటే ఇక్కడ మనం అందరం నిలబడి లైన్గా ఫొటోస్ తీసుకుందామని చెప్తున్నా. ఎలా ఇప్పుడు నేను డైరెక్టర్ని అక్కడ వాళ్ళకి, ఇలా తీసుకుందామని మోస్ట్లీ నా మాటే వింటారు. ఇక్కడ ఇలా నిలబడాలి, ఇలా ఫోజులు ఇద్దామని చెప్పేసి చాలా ఫొటోస్ దిగాము. వీడియో మాత్రం చాలా తక్కువ తీసాము. ఇప్పుడు మేము రైలు భోగిలాగా నిలబడాలి, ఎవరెవరు ఎక్కడెక్కడ ఎలా నిలబడతారో అని చెప్పేసి ఇంకా మాట్లాడుకుంటూ అలా మా నాన్నమ్మతో, ఎందుకంటే ఇవి ఎప్పుడు చూసుకున్న ఈ ఫొటోస్ కానివ్వండి, వీడియోస్ కానివ్వండి, ఒక రకమైన రిలీఫ్ వస్తుంది. ఇదొక థెరపీ లాగా అనమాట బ్రెయిన్కి. నాకే కాదు, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరి వీడియో చూస్తారు కదా, వీళ్ళందరికీ థెరపీ లాగే. ఎందుకంటే ఇలాంటి కలిసి ఇలా హ్యాపీగా నవ్వుకుంటూ ఉండే మూమెంట్స్ తక్కువ ఉంటాయి కాబట్టి ఇదంతా మాకు థెరపీ లాగానే. సో ఇక్కడ ఫోటో సెషన్ జరుగుతుంది. రైలు భోగిలాగా దిగాలి, అన్నీ దిగాలి. ఇప్పుడు నేను డైరెక్ట్ చేస్తున్నా, ఇక్కడ ఇలా నిలబడాలి, ఇక్కడ ఇలా నిలబడాలి, ఇక్కడ ఇలా నిలబడాలని వాళ్ళు ఎవ్వరు డైరెక్షన్స్ ఇవ్వరు. నేను ఎలా చెప్తే అలా చేస్తూ పోతుంటాను అనమాట. ఎందుకంటే నేను చెప్పేవన్నీ చాలా కామెడీగా ఉంటాయి కాబట్టి. అట్లా మదర్స్ డే ఇలా అయితే హ్యాపీగా జరిగింది. పోస్ట్ చేయాలా ఎన్ని రోజులు అయింది అనుకున్నా, కానీ ఎప్పుడు నా ఫోన్లో ఉంటే నేను మాత్రమే చూసుకోగలుగుతా, నేను మాత్రమే హ్యాపీగా ఫీల్ అవ్వగలుగుతా. అదే ఇప్పుడు యూట్యూబ్లో పెట్టేస్తే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ చూస్తారు. ఈ హ్యాపీ మూమెంట్స్ చూసుకొని వాళ్ళు కూడా మళ్ళీ ఒకసారి స్మైల్ చేస్తారు కదా అనే ఒక అదనమాట. సో నేను వాళ్ళందరికీ షేర్ చేస్తున్నా, మీతో కూడా షేర్ చేసుకోవాలనుకున్నా. మా తోటి కోడళ్ళు లైఫ్లో వీళ్ళు ఏం సాధించారు అని మా హర్ష అడిగాడు. ఇంత కోఆర్డినేషన్, ఇంత మంచిగా కుదురుగా ఉండడం వీళ్ళ ముగ్గురికే సాధ్యమైంది. నిజంగా తోటికోడలు ఇన్ని సంవత్సరాలైనా ఇంత క్లోజ్గా, ఇంకా వీళ్ళు గుసగుసలు చెప్పుకుంటూ, గాసిప్పులు చెప్పుకుంటూ ఇంత హెల్దీ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారంటే వీళ్ళు, ఇది మాత్రం ఇంత కోఆర్డినేషన్ ఉండడం మాత్రం వీళ్ళకి సాధ్యమైంది. సో ఇక్కడ చూసారా రీల్స్ కోసం మా కష్టాలు. సో ఇట్లా ఎంత హ్యాపీగా రీల్స్ చేసుకుంటూ, వీడియోస్ తీసుకుంటూ ఈ మూమెంట్స్ని మీతో షేర్ చేసుకోవడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మా పిన్ని, మా తమ్ముడు, మా చెల్లి, సో ఎవరి వాళ్ళం అమ్మ కొడుకులను తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ ఇదొక ఫ్యామిలీ అనమాట. తర్వాత నేను, మా పిల్లలు,
మా హనీని, మా టిల్లుని అందరిని పిలుస్తున్నాం. రండి ఫ్యామిలీ వన్ బై వన్, వన్ బై వన్ అని చెప్పేసి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అనుకోని విషయాలు మనని చాలా హ్యాపీగా చేస్తాయనడానికి వన్ మోర్ ఎగ్జాంపుల్. ఒకవేళ మదర్స్ డే వస్తుంది. మనం ఇలా దీన్ని హ్యాపీగా ఇలా స్పెండ్ చేయాలి. ఈ డేని ఇలా డిజైన్ చేసుకోవాలంటే ఖచ్చితంగా ఇంత హ్యాపీగా మాత్రం ఉండేదైతే కాదు. ఎందుకంటే అనుకోకుండా ఉంటేనే ఇవి ఇంత హ్యాపీగా ఉంటాయి. అనుకుంటే మాత్రం ఎక్స్‌పెక్టేషన్ చాలా హైగా ఉంటాయి. దాన్ని మాత్రం రియాలిటీగా మనము చేయలేము. ఎక్స్‌పెక్ట్ చేసుకోవాలి ముందు నుంచే దీన్ని డిజైన్ చేసుకోవాలంటే చాలా ఎక్స్‌పెన్సివ్‌గా డిజైన్ చేసుకుంటాం. చాలా మనీ ఖర్చు పెట్టాలనుకుంటాము. చాలా యూనిఫామ్‌గా ఉండాలనుకుంటాం. ఇది ప్లాన్‌లెస్ కాబట్టి ఇంత హ్యాపీగా ఉంది. ఒకవేళ మనం డిజైన్ చేసుకునే అంత రీచ్ కాకపోయినా అప్పటికప్పుడు అనుకోని చేసిన పని కాబట్టి మనసుకి చాలా ప్రశాంతంగా అనిపిస్తది. అందుకే ఈ ఈ మ్యాజికల్ మూమెంట్స్ మనకి ఏ ఇల్లు తిరిగినా దొరకవు. ఓన్లీ అది మన పుట్టిల్లు అయితేనే సాధ్యం అవుతదనమాట. ఇంకెక్కడున్నా ఇది మనం ఈ డేని మాత్రం ఇంత హ్యాపీగా చేసుకోలేము. మన డే ఇంత హ్యాపీగా అవ్వాలన్నా కూడా మన మధ్యలో మనకి ఇంత ఇంపార్టెంట్ పీపులే అవసరము. మన పాకెట్‌లో ఎన్ని లక్షలున్నా ఈ ఆనందం రాదు. మనం ఎంత బంగారం దిగేసుకున్నా మనకి ఆనందం రాదు. మనకి మనుషులే తోడు. సో, ఇట్లా ఈ మదర్స్ డే అనుకోకుండా నా ఫ్యామిలీతో నా క్లోజ్ నా హార్ట్‌కి చాలా క్లోజ్ నా ఫ్యామిలీతో నా పుట్టింట్లో జరుపుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఇవంతా సందడైపోయాక ఇంకా డిన్నర్ చేయాలి కదా! ఇంకా మదర్స్ డే కూతుర్లమొచ్చాం ఇంకా ఆగుతారా? నాన్ వెజ్ వచ్చేసింది. ఇంకా పిల్లలు తింటున్నారు. తర్వాత మేము తింటాం. ఇలా హ్యాపీగా ఈ మదర్స్ డేని సెలబ్రేట్ చేసుకున్నాం. ఇలా చాలా లేట్‌గా చెప్తున్నా. హ్యాపీ మదర్స్ డే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.